లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం, సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. సోషల్ మీడియాలో పాలకుర్తిలో ఉన్న ఏ ఒక్క ఆడబిడ్డపై వల్గర్గా మెసేజ్లు పెడితే తాట తీస్తా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి ఐకేపీ సెంటర్లో సన్నవడ్లు కొనడం లేదని రాస్తారోకో చేసిన రైతులు. యుద్ధ త్యాగానికి మద్దతుగా తిరంగ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, మిస్ వరల్డ్ కాంటెస్ట్ వరంగల్ 1000 స్తంభాల గుడి రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులకు ధన్యవాదాలు. హెరిటేజ్ వాక్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతల కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఏవంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని తీరిన నాయకుడి ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు. గిరిజన సాంప్రదాయాల్లో గుళ్ళోకి కాళ్ళు కడుక్కొని వెళ్లడం సాంప్రదాయం, అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిందని బంధనం చేస్తున్నారు అని సీతక్క అన్నారు. కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికి, తెలంగాణ సమాజానికి అందరికి చెప్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దురహంకారం. ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు. నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? ప్రభుత్వం చేసిందా? మీరు ఎంతో మంది సినిమా యాక్టర్లతోటి, ఆ యాక్టర్లు, ఈ యాక్టర్లు, ఈ వెంకలు, ఆ వెంకలు, ఆ వంకలు, ఈ వెంకలతోటి వాళ్ళ కోసం హైదరాబాద్ నంతా ఏదోదో చేసినప్పుడు గుర్తుకు రాలే మీకు తెలంగాణ ఆత్మగౌరవం? ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు కడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దొరతనాంది, ఆ దురహంకారంది. ఆ దురహంకారానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ సమాజం తిరుగుబాటు జెండాను ఎగిరేసింది. కాబట్టి ఇక్కడ నిన్న జరిగిన దాంట్లో కేవలం మేము తెలంగాణ సంస్కృతి, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ చేసినాం. కాకతీయుల వారసత్వాన్ని, కాకతీయుల యొక్క పరిపాలనను, రుద్రమాదేవి యొక్క శౌర్యాన్ని, పౌరుషాన్ని అక్కడ కళారూపంలో కూడా ప్రదర్శించడం జరిగింది. సక్సెస్ అయినందుకు మరి ఓర్వలేక రకరకాల కామెంట్ చేస్తారు. అధికారం పోయిన తర్వాత ప్రజలు గుర్తుకొస్తారు. అధికారం పోయిన తర్వాత నీకు ఆత్మగౌరవం గుర్తుకొస్తుంది. ఏమాత్మ నిన్న ఓరుగల్లు జిల్లాలోని ఓరుగల్లులో 1000 స్తంభాల గుడి కానీ, మరి ములుగు జిల్లాలో రామప్ప దేవాలయంలోకి వచ్చినటువంటి మిస్ వరల్డ్
కంటెస్టెంట్స్కు అద్భుతంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడంలో మరి ఈ రెండు ప్రాంతాల్లో కలెక్టర్స్ కానీ పోలీస్ అధికారులు కానీ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా మరి ఏర్పాట్లు చేసినందుకు ఆ యొక్క ఈవెంట్ను ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్స్కు అక్కడ సిపి గారికి పోలీసు అధికారులకు మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాము. అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటించారో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకు రావడం జరిగింది. ఇవాళ మన ఇళ్లలోకి కానీ గుళ్ళల్లోకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్లకు నీళ్లు ఇవ్వడం, కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లకు రావడం మా సాంప్రదాయం. షార్క్ కిడ్స్ అబాకస్ బ్రెయిన్ జిమ్ లెర్నింగ్ సెంటర్ వారు సమ్మర్ క్యాంపులను ఏర్పాట్లు చేసినట్లు ఎంజీఎం ఎదురుగా ఉన్న షార్క్ కిడ్స్ అబాకస్ లెర్నింగ్ సెంటర్ మీడియా సమావేశంలో వ్యవస్థాపకురాలు శ్రీమతి శాంతి గురురాజ్ తెలిపారు. అనంతరం ఆవిడ మాట్లాడుతూ అబాకస్ వల్ల విద్యార్థుల జ్ఞాపక శక్తి స్థిరత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలియజేశారు. 2006 సంవత్సరంలో ప్రారంభమైన ఈ లెర్నింగ్ సెంటర్ 2010 సంవత్సరం నుండి 15 సంవత్సరాలుగా విద్యార్థుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. At 10, 67. Very good. One more time. 74. 74. Minus 3. Add 1. That is. Take away 7. Add 5. Then add 10. That is. 70. Very good. Right answer. Add 89. 6. That is. Well done. Excellent. 0.85. That is. 9.6 plus 440 minus 376 plus 684 plus 183 plus 949 plus 492 minus 827. That is 1798. Very good. Exactly. Yes. Which first? Just two subjects. My name is P. Sushanna. My name is Harika. Sharp Kids Abacus 8th level. Which place you have become? Which place? Hunter Road. Hanakonda. Yes, High School. Percentages. Okay. Do it, Nana. First one. 5% of 526. 26.30. Yes. 7% of 804. 49. Yes. And next, square root of 8464. 92. Yes. Add 2. Add 7. Add 3. Add 5. That is. Very good. One more. 1. Add 4. Add 5. Add 7. Add 8. That is. Very good. Yes. And next one. 805 times 7. 5. Yes. Next addition subtraction. 37, 12, minus 44, add 76, add 60, add 31. That is 122. 0.85. That is 9.6. Very good. Rub your hands, all of you. Wow. My name is Tejasvi from Sharp Kids Abacus level GMC.
When I was joining this abacus before, I thought mathematics is very hard. Divisions, multiplications, etc. is very hard. When I joined this abacus, I am doing really fast division, multiplication, addition, subtractions fast. And I thought I will crack the NEET exam seat. Thank you. కమలాపూర్ క్రాస్ రోడ్లో కాళేశ్వరం సరస్వతి పురస్కారాలకు వెళ్లే భక్తులు అన్నదానాన్ని ప్రారంభించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. సోలీస్ ఏకేర్ హాస్పిటల్ హైదరాబాద్ మరియు దాతల సహకారంతో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు. 26వ తేదీ వరకు ఉచిత అన్నదానం, ప్రతిరోజు 2000 మందికి సరిపడ భోజనం ఏర్పాట్లు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వచ్చిపోయే భక్తులకు కమలాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఆగి భోజనం చేయాలని ఎమ్మెల్యే సూచన. ప్రతిరోజు 2-3 కర్రీస్తో ఒక వడతో పాటు మజ్జిగతో కూడిన భోజనాన్ని అందించనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే. ఈ సందర్భంగా దాతలను అభినందించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్. అనంతరం అక్కడున్న అధికారులు భక్తులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన ఎమ్మెల్యే సరస్వతి పుష్కరాలను పురస్కరించుకొని ఇది భూపాలపల్లి దాటిన తర్వాత కమలాపూర్ క్రాసింగ్లో రోజు నిత్య అన్నదాన కార్యక్రమం 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 26వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించేటువంటి మున్సిపల్ కానీ జిఎం సిబ్బంది కానీ అదేవిధంగా ఇంకా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి భోజనం 2-3 కూరగాయలతో, సాంబార్తో, పెరుగుతో, చట్నీతో, మంచి వడ యొక్క స్వీట్తోని వడ, మరి మంచి భోజనం. మనం ఇంట్లో కూడా 4-5 రకాల భోజనాలు వండుకో. ఈరోజు స్వీట్ కూడా మనము దేవాలయాల్లో పెట్టేటువంటి స్వీట్ లెక్క వడాలు కూడా మంచి భోజనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు సరస్వతి పుష్కరాలకు స్నానం చేసేటువంటి భక్తులందరూ కూడా కమలాపూర్ క్రాస్ వద్ద భూపాలపల్లి దాటిన తర్వాత కాళేశ్వరం నుంచి పోయే ముందు, భూపాలపల్లి ఎంట్రన్స్ అయ్యే ముందు కమలాపూర్ జంక్షన్లో అన్నదాన కార్యక్రమం ఈ 15వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మరి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగు కనుక దీన్ని పాల్గొని భోజనం చేసుకోవాల్సిందిగా ఇది భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామం రఘువపురం గ్రామం మధ్య స్టేషన్ కనుపూరు వెళ్లే రహదారిలో చెట్టు కూలిపోవడంతో నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు, వాహనాలు. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల్లో పుష్కర స్నానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు.
దేవార్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం. దేవార్పుల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ తోటకూరి రమేష్ని సన్నాహక సమావేశానికి రాకుండా అరెస్టు చేసిన పోలీసులు. సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. నన్ను ఎందుకు ఆపుతున్నారో పోలీసులతో వాగ్వాదానికి దిగిన దేవార్పుల మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దపల్లి కృష్ణమూర్తి అనుచరులు. దేవార్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్ దేవార్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ అధ్యక్షత నిర్వహించిన సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేందో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీ ఉంది కదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అవకాశాల మీద అవకాశాలు చేయని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో, ఒక ఆడబిడ్డగా సహనంతో, ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో సీట్లు ఎవరికి వచ్చినా కానీ మనందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందే. మరి ఆ సీట్లు కూడా మన సర్వేలు చేపిస్తున్నాం. సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ అనుకుంటున్నారంట, ఓ నేను ఈ దారి నుంచి తెచ్చుకుంటా, నేను ఆ దారి నుంచి తెచ్చుకుంటా, లేకపోతే నేను ఇక్కడ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఎవరు ఏమి చేయలేరు. ఎవరికైనా కానీ సర్వేల ప్రకారమే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి వచ్చినా అందరం కూడా కష్టపడి వాళ్ళని గెలిపించుకోవాలి. నేను కానీ ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం, మీరు ఎంతైతే కష్టపడ్డారో అసెంబ్లీ ఎలక్షన్స్కి అంతకంటే కూడా ఎక్కువ మీకోసం మిమ్మల్ని గెలిపించుకోవడం దిగుతామని చెప్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిషన్ లీడర్ దయాకర్ రావు గారికి, నీ పని అయిపోయింది. నువ్వు శుభ్రంగా రిటైర్ అయ్యి పర్వతగిరిలోనే ఉండవు, అమెరికా ఇన్వెస్ట్మెంట్ల దగ్గరికే పోతావు, లేకపోతే వరంగల్లో కట్టించుకున్న భవనంలోనే విశ్రాంతి తీసుకుంటావు. అది నీ ఇష్టం. నేను మాత్రం చెప్తున్నా, ఈ 4 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాసి పెట్టుకోండి. మహేష్ కుమార్ గౌడ్ మరదలికి చెల్లెలకి పదవులు ఇచ్చుకున్నాడు. పార్టీ మారినా వారికి పదవులు వస్తున్నాయి, మా చెల్లెళ్లకు మాత్రం రావడం లేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి, మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే
అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ అని. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న. మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే నా వెళ్ళలేదు సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళు అందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గన్మెన్ సతీష్ గురువారం స్టేషన్ గన్పూర్ పరిసరాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో వారి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఎల్లవెల్లగా అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు వంగ అర్జున్, పాలకుర్తి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గడ్డం రాజు, దేవరపుల మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతివాటం. సీఎం రిలీఫ్ ఫండ్ నొక్కేసిన వైనం. కొత్తగూడ మండలంలోని ఏదళ్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మినేని సోమయ్యకు సీఎం ఆర్ఎఫ్లో దరఖాస్తు చేసుకోగా 45,000 మంజూరు చేశారు. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఇది గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు వచ్చి చెక్కులను కోనాపురం గ్రామానికి చెందిన బత్తుల సోమయ్య అకౌంట్లో వేసి 5,000 అతనికి ఇచ్చి 40,000 కాజేసిన బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. 4 లక్షలు అయినాయి. తర్వాత మళ్ళీ పోయిన సంవత్సరం కూడా 2 లక్షలు అయినాయి. మొత్తం 6 లక్షల రూపాయలు అయ్యి ఈయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాగితాలు పెట్టుకుంటే ఈయనకు బొమ్మరైన సోమయ్య పేరు మీద 45,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అది మండల అధ్యక్షుల వరకు వస్తే దాంట్లో వాళ్ళంతా కలిసి దానికి ప్రధాన కార్యదర్శి యూత్ నాయకులు ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన కోనాపురానికి చెందిన ఏం చేయాలి దీన్ని ఇడిపించుకొని తీసుకోవాలనే దురుద్దేశంతో బొమ్మరైన సోమయ్య బదులు బత్తుల సోమయ్య కోనాపురానికి చెందిన ఆయనను తీసుకొని పోయి ఆయనతోని బ్యాంకులో వేసి 2-3 రోజుల తర్వాత దాని పైసలు మొత్తం నెప్టు కొట్టించుకొని ఆయనకు సోమయ్యకు సోమయ్య అంటే ఆయనకు 5,000 చేతిలో పెట్టి ఈ నోట ఆ నోట పడి ఇది ఇంతవరకు మాకు తెలిసి సోమయ్యకు పైసలు వచ్చినాయి, బొమ్మరైన సోమయ్య పైసలు వచ్చినాయి, బత్తల సోమయ్య ఇడిపించుకున్నాడు, ఈయన ప్రశాంత్ రెడ్డి ఆయన తీసుకున్నాడని మాకు తెలిస్తే దాని నుంచి మేము దాన్ని ఆరదీయగా మేము ఇప్పుడు నెఫ్ట్ ద్వారా వచ్చిన కాగితాలు కూడా చేసి పెడుతున్నాం. అందరూ వచ్చి దాన్ని విలేకరులు ఆ నోటి ఈ నోట వాట్సాప్లలో ఇది వస్తే దాన్ని చూసి మేము అనగా విలేకరులు అంతా కూడా దానికి బొమ్మరైన సోమయ్య పేరు
నీకు ఏం లేదు, ఒక 6-7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆ కాగితాలు కూడా అన్ని రాక దానికి ఒక 45,000 వస్తే 45,000 కూడా ప్రజల పేదోని సొమ్మును కొల్లగొడుతందుకు ఇట్లా చేసి ప్రజల సొమ్మును చేసి మోసం చేసి తింటేందుకు దాన్ని ఎవరికి నష్టం ఉన్నది? మరి మా నాయకులు మొత్తం అందరిది ఉన్నదా, లేకుంటే ఈయన ఉన్న ఎంక్వైరీ చేసి ఈయన పైసలు ఈయనకి నిజమైన లబ్ధిదారునికి ఇప్పించి చెప్తారని మీ విలేకరులందరికీ కూడా ప్రార్థిస్తూ చట్టం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేయాలని, ఈ పేద రైతుకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అయితే మా తండ్రి అయితే ఏలపల్లి మాది కొత్తగూడెం మండలం ఏలపల్లి మైబాద్ జిల్లా. అయితే మేము ఈ రక్తం నాకు హైదరాబాద్ పోయినా, ఇక్కడ పోయినా, అక్కడ పోయినా 5,000 సంపాద దాకా పోయినా. పోతే బాగా చేస్తా అన్నాడు, ఆయన బాగా చేసిండు, బాగా అయింది, యాది అయింది. మళ్ళీ వచ్చింది రోగం వస్తే ఈ మళ్ళా ముఖ్యమంత్రికి పోయినా, పని పెట్టుకున్నా. పని పెట్టుకుని పని రాలే, మొన్న వచ్చిందని ఎవరికైంది, పోయింది అంటే ఎవరికో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.